నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగపూర్ లో కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన. ఏపీ తమిళనాడు రాష్ట్రాల ప్రజలది అన్నదమ్ముల బంధం. ఏపీ సీఎం చంద్రబాబు. శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి ఆలయంలో తిరుప్పావడ సేవలు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి. తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలంటూ ఉపాధ్యాయులు ధర్నా. గడ్డి బాంబులో తగులు పెట్టి నిందితుడికి పోలీసులు ట్రీట్మెంట్. పిల్లలకు ఒత్తిడి లేని విద్యను అందించాలి. స్కూల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సతీమణి రేణుకారెడ్డి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆకివీడు రామాలయ పనులు ఆగవు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. సింగపూర్ విదేశీ వ్యవహారాలు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గన్సియ హువాంగ్ తో సింగపూర్ లోని భారత్ హై కమిషనర్ సమక్షంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, హోం మినిస్టర్ అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ భారత్ సింగపూర్ మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహ బంధాలు, ఆర్థిక భాగస్వామ్యం, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించిన ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణ, మౌలిక వసతులు, లాజిస్టిక్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో సహకారంపై చర్చ నిర్వహించారు. స్మార్ట్ సిటీస్, అర్బన్ ప్లానింగ్, వ్యర్థాల నిర్వహణలో సింగపూర్ నైపుణ్య వినియోగం, నైపుణ్య అభివృద్ధి, వృత్తిపరమైన విద్య, శిక్షణ కార్యక్రమాలు, పినెక్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యం వంటి అంశాలపై విస్తృత స్థాయిలో సింగపూర్లోని ఆధునిక పరిపాలన విధానాలపై సమీక్షించారు. చెన్నై, తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి ఎన్టీఆర్ త్రాగునీరు ఇచ్చారని, తిరువల్లూరు నుంచి అబ్దుల్ కలాం వరకు ఎంతో మంది ప్రముఖులు ఈ గడ్డ నుంచి వచ్చారని తెలిపారు. తమిళనాడు చెందిన ఎంతో మంది ఉన్నత అధికారులు దేశానికి సేవ చేశారని, తమిళ ప్రజలకు వారి భాష అంటే ఎంతో ప్రేమ, కష్టించి పనిచేసే మనస్తత్వం ఉందన్నారు. ఏపీ తమిళనాడు రాష్ట్రాల ప్రజలది అన్నదమ్ముల బంధమని, ఘనమైన వారసత్వం, సంపద కలిగిన రాష్ట్రం తమిళనాడు అన్నారు. మన దేశానికి ఓ సంస్కరణ వాదిత ప్రధాని ఉన్నారని, రాష్ట్రాల మధ్య అభివృద్ధి పోటీ ఉందని, దీనికి కేంద్రం ప్రోత్సాహం కూడా ఉందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రాన్ని ఓడించామని కాంగ్రెస్, డీఎంకే అంటున్నాయి. కానీ వారు మహిళలను ఓడించారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సీట్లపై 50% అదనంగా సీట్ల సంఖ్య పెరిగితే దానిపై మహిళలకు 33% రిజర్వేషన్లు వచ్చేవని అన్నారు. Are going to connect. Now number of airports, number of flights, everything is creating. That is the biggest development is going in South India. Technology wise also, I am asking, originally it is a hub for industries. When I started IT, that is in 1995, I saw broadly Bangalore, Hyderabad, Chennai and Pune and Gurgaon little bit. Today Hyderabad and Bangalore have gone beyond. Nobody is talking Chennai today. At the same time, all Chennai people are migrated to America. All big companies, you go through any company on the global map IT, all CEOs are from Tamil Nadu. Starting with Sundar Pichai. Not only he, all highest positions. Originally, Tamil Nadu was very strong for Indian administrative service. Now Tamil Nadu was very strong for knowledge economy, IT and other areas.
but we are not using their talent in motherland, that is in Tamil Nadu. So these are all various issues. This is where I am asking Tamil Nadu people, be wise, think properly. You want empowerment, employment, bright future, you vote NDA. I have seen double engine sarkar. Double engine sarkar, capitalism, socialism, communism. Only one ism is going to prosper, tourism. That is the reality today. Any communism now? Why? I am asking you. Tomorrow also same thing for us. I am asking my people to learn not only Telugu. Telugu compulsory, you have to learn to protect our identity and also promote, even PM is talking, promote language, mother tongue. All primary education should be in mother tongue. In Andhra Pradesh, they forced to go for English 100%. Central government said no. Mother tongue is the best to teach our children. It will be very easy. That is the pride of our culture. Always PM is saying, India is pride because of different cultures, different languages, different legacies. Ultimately, India is one. Gujarat culture is different. Andhra culture is different. Tamil Nadu food is different. Andhra food is different. If I come to Tamil Nadu, sambar idli, very popular. I used to enjoy that also. One idli, how much sambar? That is how we used to order. If you come to Andhra Pradesh again, Pongal, Pesarattu, that is their specialty. If you go to Hyderabad again, biryani, Hyderabad. I used to promote Hyderabad biryani, Qurbani ka mitta, all over the world. This is the culture, that is the beauty of India. For tourists also it is a big attraction, I am telling you. Language is an attraction. Now language is not a barrier. Why I am saying computer? You put it, it will give you Tamil speech. You want to do anything further, Telugu script, Tamil speech. I can do that. Both translation it will give. What is your problem? I am asking you. Why you are so fanatic? You lose. I am telling you, tomorrow you will lose your identity in a knowledge economy. Don't mistake me. I am little bit blunt also sometimes. All of us has to understand that. Savian sir, you're from Andhra and you've seen the rise of many stars like NTR, Pawan Kalyan. This time there's a factor called Vijay. You've been in Coimbatore, you've traveled to all major cities. What is going to be the impact of Vijay's in Tamil Nadu elections? NTR, MGR are different. No comparables. Now, I don't want to comment anything because elections are going on. I don't want to comment anything. But ultimately, politics is different. Commitment is different. Service is different. So you is not tested anymore. How far he is going to deliver all these things is not tested, according to me. Sir, how you see the opportunity for NDA in Tamil Nadu and what is your prediction? How many seats NDA will win in these elections? No, I am very clear. Tamil Nadu wants development. They have to vote for double engine sarkar. That is NDA. Or otherwise, same thing they will miss. I am asking you today, we have missed golden opportunity of enhancing seats and at the same time, justice for not South Indian alone, smaller states, Northeastern, and also women. Don't miss that opportunity here. Every house has to be discussed. Tamil Nadu is not new for
film actors, starting with MGR and also Jayalalitha and so many people. Thank you, CM Garu. I think he has to leave for a campaign. I think before he closes, he has to attend some important meetings. Thank you, Honorable Chief Minister Shri Chandrababu Naidu Garu. కాణిపాకం అనుబంధం ఆలయమైన శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి ఆలయంలో ఘనంగా తిరుపవాడ సేవ నిర్వహించారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి అనుబంధ ఆలయమైన శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి ఆలయంలో తిరుపవాడ సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. వరదరాజస్వామి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య తిరుపవాడ సేవను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. మండలంలోనే పడమటి కోన గ్రామం బోరెడ్డిగారిపల్లిలో మంత్రి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి వచ్చిన అధికారులు ప్రజలతో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు, అభ్యర్థనలు, వినతులు స్వయంగా విని తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం తమ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరులో పిఆర్టీయూ రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించాలని నూతన పిఆర్సీ కమిటీ వేసి 30% ఇంటీరియర్స్ రిలీఫ్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరులో పిఆర్టీయూ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సంఘ నేతలు మాట్లాడుతూ టీచర్లు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లిన ప్రయోజనం లేదని అన్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్న డిఏలను చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్డ్ అయిన రోజునే అందించి విశ్రాంతి ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలన్నారు. అలాగే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పలువురు పిఆర్టీయూ నేతలు, టీచర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా? ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పిఆర్టీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మిత్రులారా, మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు, పిఆర్టీ ఏపీ పిలుపు మేరకు ఈరోజు 28 జిల్లాల్లో అన్ని జిల్లా కేంద్రాలలో కూడా మేము కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం అని చేపట్టాం. ఈ నెల 25వ తేదీ ధర్నా చౌక్ దగ్గర విజయవాడలో కూడా మా రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మేము దానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నాం. ఇందాక మా ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడుతూ కొన్ని ముఖ్యమైనటువంటి డిమాండ్లు ప్రభుత్వం వెంటనే అమలు పరచాల్సిన వాటి గురించి మాట్లాడారు. అలాగే మా ముందున్నటువంటి ప్రధానంగా ఒక 4-5 రకాల సమస్యలు, మా ఉపాధ్యాయుల సమస్యలు చాలా ముఖ్యమైనటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా పిఆర్సీ కమిటీ 2023 జూలై నాటికి దాని యొక్క కాలపరిమితి అయిపోతే ఇంతవరకు కూడా చేయకపోవడం వల్ల 2018 ధరల ఆధారంగానే దాన్ని ఫాలో అవటం ఇది చాలా బాధాకరమైన విషయం. సాధారణమైనటువంటి ఉపాధ్యాయుడికి ఆ ఆర్థిక భారంని మోపలేకపోతా ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వాన్ని మేమందరూ కోరేది పిఆర్సీ కమిటీని వెంటనే వేసి, లేదా పిఆర్సీ కమిటీ వేసేయడానికి లేట్ అయితే 30% కంపల్సరిగా ఇంటీరియం రిలీఫ్ ని వెంటనే విడుదల చేయాలనేది మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. 1969 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి
ఒక క్రమబద్ధంగా వేసేటటువంటి ఈ పిఆర్సీ కమిటీ అనేది సాధారణంగా అప్పటి నుండి క్రమేపీ పిఆర్సీని పెంచుకుంటూ వెళ్తే గత సంవత్సరం కూడా మేము లాస్ అయ్యాం. 23% మాత్రమే ఫిట్మెంట్ తోటి ఇబ్బంది పడుతూ మరలా కూడా మేము సుమారు 3 సంవత్సరాలు ఇప్పటికీ మేము ఆర్థికంగా నష్టపోయాం. కాబట్టి వెంటనే దీన్ని ప్రధాన డిమాండ్లలో మాకు అయ్యారు పిఆర్సీ కమిటీ వెంటనే వేయాలి. అలాగే ఉపాధ్యాయ సమస్యలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య మా పిఆర్టీయు మామూలుగా 98లో పంచాయతీరాజ్ టీచర్గా మా ఉపాధ్యాయులకు సంక్షేమం కోసం ఏర్పడినటువంటిది ఈ పిఆర్టీయు. బట్ ఆ రోజు మేము జూనియర్ లెక్చరర్స్ కానీ, డైట్ లెక్చరర్స్ కానీ, ఎస్సీఆర్టీ ప్రొఫెసర్స్ కానీ, ఎంఈఓస్ కానీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్లు కానీ ఇవన్నీ కూడా మా పిఆర్టీయు సాధించి పెట్టినటువంటి ఘనతగా మేము ఈ మీడియా ముందు మీకు చెప్తున్నాం. అలాగే దానికి సంబంధించి 2017లో కూడా 72, 73, 74 జీవోలు తీసుకొచ్చిన కొన్ని హైకోర్టులో కొన్ని లీగల్ కాంప్లికేషన్ వల్ల దాన్ని ముందుకు తీసుకెళ్లేకపోతున్నారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన దాన్ని ఈ మధ్య నిన్ననే 45 జీవో నెంబర్ని జిఏడి గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. లోకల్ క్యాడర్ని ఎలాగా అలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంతా పోయింది కాబట్టి రాబోయే సమ్మర్లో మాకు వెంటనే వాటిని యుద్ధ ప్రాతిపదికన డిఈఓలు గాను, డిప్యూటీ డిఈఓలు, హెడ్ మాస్టర్లు, డైట్ లెక్చరర్స్, హెడ్ మాస్టర్లు, అలాగే సిఆర్సీ సెంటర్లో గ్రేడ్ 1 హెడ్ మాస్టర్లు కూడా ఫిల్ చేయాలని మా ప్రధానమైన డిమాండ్ లో ఉంది. టెట్ పరీక్ష మామూలుగా 2010 తర్వాత ఆర్టీ యాక్ట్ వచ్చిన తర్వాత టెట్ పరీక్ష అనేది మా మీద ఇంకొక గుదిబండగా తయారైంది. దయచేసి దాన్ని కూడా వెంటనే విరమించుకోవాలి ప్రభుత్వం అని కూడా, టెట్ను రద్దు చేయాలని కూడా యుద్ధ ప్రాతిపదికన కోరుతున్నాం. అలాగే సిపిఎస్ రద్దు కూడా మేము దాన్ని కోరుతున్నాం. 2004 సెప్టెంబర్ తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ఈ సిపిఎస్ పరిధిలోకి వస్తున్నారు. అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలో గడ్డివాసులకు నిప్పు పెడుతున్న నిందితుడు సుధాకర్ ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అయితే నిందితుడిని అప్పగించాలంటూ స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోని పెద్దవడుగురు మండలంలో వరుసగా గడ్డివాములకు నిప్పు పెడుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఉద్దేశపూర్వకంగా పాడి రైతుల గడ్డివాములకు నిప్పు పెడుతుండటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి గడ్డివాముల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే అది గమనించని సుధాకర్ యథాతథంగా గడ్డివాములకు నిప్పు పెడుతున్న సమయంలో సీసీ కెమెరా రికార్డ్ అయ్యాయి. అది గమనించిన స్థానికులు వెంటనే అతన్ని పట్టుకునేందుకు వెంబడించారు. ఎస్ఐ ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి నిందితుడు సుధాకర్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి పోలీసులు నిందితునికి పోలీస్ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చి రిమాండ్ కు తరలించారు.
విద్యా విధానంలో పిల్లలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని, దీనివల్ల పిల్లలు డిప్రెషన్ కు లోనవుతున్నారని, పిల్లలకు ఒత్తిడి లేని విద్యను అందించారని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి పేర్కొన్నారు. గంగావరం మండలంలో ప్రీ ఆన్ ఫ్యూచర్ ప్రైవేటు పాఠశాల ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆటల ద్వారా సాగే ఈ విద్యా విధానం పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, శారీరక మరియు మానసిక ఎదుగుదల, సోషల్ స్కిల్స్ మరియు సృజనాత్మకతను పెంపొందించడానికి సహాయపడుతుందని ఆమె వివరించారు. ఈ విధానం వల్ల పిల్లలు ఆత్మవిశ్వాసంతో పెరుగుతారని, భవిష్యత్తులో వారికి ఎటువంటి అలవాట్లు లేకుండా మంచి పౌరులుగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నూతన విద్యా విధానాన్ని అర్థం చేసుకుని తల్లిదండ్రులు కూడా సహకరించాలని ఆమె కోరారు. అనంతరం పాఠశాల నిర్వాహకురాలు మౌనికకు మరియు ఆమె బృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్టార్ట్ చేయడం చాలా గొప్ప విషయం, సంతోషకరమైనది. ఎందుకంటే పలమనేరు లాంటి టౌన్లో ఇంతవరకు ఇటువంటి స్కూల్ చూడలేదు. తను సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూసుకోకుండా ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈరోజు ఈ పే బేస్డ్ ఎర్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టి పిల్లలకి పెట్టడం అనేది చాలా సంతోషకరమైంది. ఇది సక్సెస్ఫుల్గా జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న అకాడమిక్స్ చూసుకుంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది పిల్లలకి, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ స్ట్రెస్తో పిల్లలు ఎటువంటి స్టెప్ తీసుకుంటున్నారో కూడా అందరికీ తెలుసు. ఒక డిప్రెషన్కి వెళ్ళడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి రూట్ అనేది మనకు ఇంపార్టెంట్ పిల్లలకి. అటువంటి రూట్ కావాలి అనేసి అంటే ఈ ఎర్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్లే బేస్డ్ ఎడ్యుకేషన్, ఈ ప్లే బేస్డ్తోని వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఫిజికల్ మెంటల్ గ్రోత్ కానివ్వండి, సోషల్ స్కిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అట్మాస్ఫియర్లో డెవలప్ చేయడం, తద్వారా వాళ్ళు ఒక క్యూరియాసిటీ, క్రియేటివిటీ అన్నది వాళ్ళలో పెంపొందించడం అనేది జరుగుతుంది. చాలా బాగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఓన్లీ ఫర్ స్కూల్ అని ఒక కాన్సెప్ట్ కాకుండా పేరెంట్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఒక లైఫ్లో ఎలా అప్డేట్ చేయాలి, లైఫ్ ఎలా ఉండాలి అన్న తెలియజేయడం మనకు ముఖ్యం. కాబట్టి ఈ బేస్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కొత్తగా ఈ ఫిన్లాండ్ ప్లే బేస్ లెర్నింగ్ అనేది నేర్పించడం ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి పేరెంట్స్ కూడా దీన్ని ఎలా వాళ్ళ కోఆపరేషన్ కూడా కావాలి, కానీ ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకొని ఆమెకు కూడా సహకారాలు అందించాలని కూడా నేను ఒకటి కోరుకుంటున్నాను. దీనివల్ల పిల్లలు ఎంతో బాగా ఫ్యూచర్లో వాళ్ళకి ఆకివీడు రామాలయ నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగుతాయని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఆకివీడు రామాలయ నిర్మాణ పనులకు ఆమోదం తెలుపుతూ ఆకివీడు మున్సిపాలిటీ కూడా ఆమోద ముద్ర వేసిందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ తెలిపారు. కొందరు ఆ పనులను అడ్డుకోవాలని ప్రయత్నించినా వారి ఆగడాలు సాగలేదన్నారు. కోర్టులో స్టే వచ్చిందని కొందరు వదంతులు సృష్టించాలన్నారు. కోర్టులో ఎలాంటి స్టే రాలేదన్నారు. ఈ కేసును కోర్టు కొట్టేసిందని ఆ విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆలయ నిర్మాణ పనులు ఆగవన్నారు. ఆకివీడు ప్రజలు మనోభావాలకు అనుగుణంగానే కులాలు మతాలకు అతీతంగా కౌన్సిల్లో అందరూ ఆలయ నిర్మాణ పనులను ఏకీభవిస్తూ తీర్మానం చేయడం గొప్ప విషయమన్నారు. ఒక ఎత్తు వేయటం జరిగింది, మరి అది బలే ఎత్తు చివరికి చిత్తుగా మారి స్టే ఇవ్వనప్పటికీ
స్టే వచ్చిందని చెప్పి ఏదో కొన్ని ఛానల్స్ వాళ్ళు వేసుకొని సంబరపడ్డారు. సరే, అదంతా గత వారం గడిచిన గతం. ఇప్పుడు ఆయన వాదనల మేరకే మరి అప్పటికే మనం ఒకరోజు ముందు అప్లై చేసున్నాం మున్సిపాలిటీలో అనుమతి కోసం. మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం ఈరోజు జరిగింది. 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు ఆకివీడు నగర పంచాయతీలో. ఒక క్రైస్తవురాలు, అంటే వారి సర్టిఫికేట్ ఆఫ్ కోర్స్ హిందూ అనే దొంగ సర్టిఫికేట్తో వారు ఎన్నికల్లో నెగ్గడం జరిగింది. కానీ వారే హైకోర్టులో జడా శ్రావణ్ గారు ముగ్గురిని ఎంపిక చేసుకున్న ముగ్గురిలో ఒకరు. ఆర్పోని శ్రావణ్ గారిని లాయర్గా ఎంపిక చేసుకున్న ముగ్గురిలో ఒకరు, వైస్ వర్సా. సో కాబట్టి ఆవిడ తప్ప మిగిలిన అందరూ, అంటే 13 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులుంటే చైర్పర్సన్ కూడా ఆ పార్టీకి సంబంధించిన సభ్యురాలే. అయినప్పటికీ కూడా ఈ ఒక్క క్రిస్టియన్ మహిళ గారు తప్ప మిగిలిన అందరూ మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రామాలయాన్ని, ఎందుకంటే నీ మతాన్ని నువ్వు ప్రేమించు, ఇతరుల మతాన్ని నువ్వు గౌరవించు అనే ఒక చక్కటి సాంప్రదాయాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి మా ఆకివీడులో కౌన్సిలర్లందరూ కూడా చక్కగా దీనికి మద్దతు ఇవ్వడం జరిగింది. పుంగనూరు మండలం పరిధిలోని మర్రిమాకులపల్లి గ్రామంలో మోడల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ మర్రిమాకులపల్లి గ్రామంలో ఉన్న స్కూల్ కి ఒక ప్రత్యేకత ఉందని, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూల్, ఈ స్కూల్లో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ స్కూల్ ఉంటుందని, అలాగే తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పిలుపునిచ్చారు. బరువులు లేదు కదా, ఏం చెప్తాము, చదువుకోమని చెప్తాము. ఆ చదువు కూడా కష్టపడి చదవాలి అంటే నువ్వు ఎక్కువగా పుస్తకాలతో సమయాన్ని గడపాలి, టీవీతో కాదు, సెల్లుతో కాదు. అర్థమవుతా ఉందా? ఎప్పుడే అందుకే పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, ఏం చెప్తా ఉంటారంటే ఒక 20 సంవత్సరాల పాటు మనం పుస్తకాలతో బాగా చదువుకున్నాం అనుకోండి, సుఖాన్ని పక్కన పెట్టి ఆ తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది. అదే ఈ 20 సంవత్సరాలు మనము చదవడానికి కొంత అయిష్టంగా అట్లా పొద్దు గడిపేసినాం అంటే మంది పిల్లలు ఉంటారు. అందులో మనము అందరితోనూ పోటీ పడి కష్టపడి చదివితే మనకి ఇది. అందుకే పెద్దలు మాట చెప్పినారు. బుట్ట ముగించవద్దు. హెడ్లైన్స్ మరోసారి. సింగపూర్ లో కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన. ఏపీ తమిళనాడు రాష్ట్రాల ప్రజలది అన్నదమ్ముల బంధం. ఏపీ సీఎం చంద్రబాబు. శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి ఆలయంలో తిరుప్పావడ సేవలు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి. తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలంటూ ఉపాధ్యాయులు ధర్నా. గడ్డి బాంబులో తగులు పెట్టి నిందితుడికి పోలీసులు ట్రీట్మెంట్. పిల్లలకు ఒత్తిడి లేని విద్యను అందించాలి. స్కూల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సతీమణి రేణుకారెడ్డి.
ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆకివీడు రామాలయ పనులు ఆగవు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.